ఇది ఇలా పిడికిలు బిగించుకొని దానిలో స్ట్రెంత్ ఏదైనా తక్కువ అనిపించింది, నా హ్యాండ్ వీక్ అనిపించిందంటే మీరు కంప్లీట్గా ఆ ప్రాబ్లంలో మీరు ఉన్నట్టే. హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ నవీన్ ఇందూర్, టెనర్ హ్యాండ్స్ రిహాబిలిటేషన్ సెంటర్, హైదరాబాద్, కరీంనగర్. సో ఇక్కడ ఏంటంటే మనం మాట్లాడుకునే టాపిక్ ఈరోజు థొరాసిక్ అవుట్లెట్ సిండ్రోమ్. ఈ టాపిక్ పర్టికులర్గా దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే చిన్న డిఫరెన్స్, అంటే మెకానికల్ లైఫ్ స్టైల్ అనుకునివ్వండి, ప్రతి హ్యూమన్ బీయింగ్లో సెడెంటరీ లైఫ్ స్టైల్ అనుకునివ్వండి. ఈ రెండు లైఫ్ స్టైల్లో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అంటే ప్రతి ఒక్క మనిషి ఒక ప్రాబ్లం నుంచి ఫేస్ చేస్తాడు అని అనుకుంటే ఆ ప్రాబ్లం ఏంటంటే ఈ థొరాసిక్ అవుట్లెట్ సిండ్రోమ్. కానీ దీనిలో చిన్న మైనర్ కరెక్షన్, చాలా చిన్న కరెక్షన్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏదైనా నెక్ పెయిన్ వచ్చినా, ఏదన్నా డిస్క్ బల్జ్ ఉందనుకోండి, డీజనరేషన్ చేంజెస్ ఉందనుకోండి, ప్రొట్రూషన్ ఉందనుకోండి, ప్రొలాప్స్ ఉందనుకోండి, ఇలా రకరకాలుగా ఏదైతే స్పాండిలైటిస్, స్పాండిలోసిస్, స్పాండిలోలిసిస్, ఈ రకరకాల చేంజెస్ ఉంటే ఏ సిమ్టమ్స్ అయితే ఉంటాయో ఆ సిమ్టమ్సే ఈ థొరాసిక్ అవుట్లెట్ సిండ్రోమ్ కూడా ఉంటాయి. ఈ సిండ్రోమ్కి ఏదైతే సిమ్టమ్స్ ఉంటాయో ఇందాక చెప్పినట్టుగా ఆ సిమ్టమ్స్ ఈ సిమ్టమ్స్ సేమ్ ఈక్వల్గా ఉంటాయి. జనరల్గా నెక్ పెయిన్ వస్తే ఏముంటుంది సిమ్టమ్స్? ఫస్ట్ నెక్ దగ్గర ఉండే స్టెనోగ్లినోమాస్టైడ్ మజిల్, ట్రెపిజియోయిడల్ మజిల్ అండ్ నమ్నెస్ అవ్వనివ్వండి, టింగ్లింగ్ సెన్సేషన్ అవ్వనివ్వండి, ఈ హ్యాండ్ వీక్ అవుతుంది అనుకోండి, ఈ చేయంత ఒకవైపు లాగటం, ఇటువైపు లాగటం, ఏదో ఒకవైపు లాగడం అనేది కామన్గా నెక్ ప్రాబ్లంలో ఉండే సమస్య. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే ప్రాబ్లం ఉంటుంది థొరాసిక్ అవుట్లెట్ సిండ్రోమ్లో. ఈ థొరాసిక్ అవుట్లెట్ సిండ్రోమ్ ఎక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుందంటే బాడీలో మనకి ఏదైతే కాలర్ బోన్ అంటాం కదా, ఇక్కడ కాలర్ బోన్ అంటాం, దీన్ని క్లావికల్ అంటాం. దాని కింద ఉండేది ఫస్ట్ రిబ్ ఉంటుంది. ఆ ఫస్ట్ రిబ్కి ఈ రెండింటి మధ్యలో ఒక నర్వ్ పాస్ అవుతుంది. ఆ నర్వ్ పాస్ అయినప్పుడు ఏదైతే కంప్రెషన్ గురవుతుందో, ఆ నర్వ్ కంప్రెషన్ గురైనప్పుడు ఇదివరకు మనం చెప్పుకున్న సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉండే షోల్డర్ పెయిన్ అవ్వనివ్వండి, అక్కడ దాని పక్కన ఉండేది ట్రెపిజియోయిడల్ మజిల్ అవ్వనివ్వండి, డెల్టాయిడ్ మజిల్ అనుకోనివ్వండి, అండ్ దీంతో పాటుగా ఈ స్టెనోగ్లినోమాస్టైడ్ మజిల్ అంటే నెక్ పెయిన్కి ఉండే సిమ్టమ్సే దీనికి కూడా ఉంటాయి. ఈ చిన్న మైనర్ కరెక్షన్, అంటే కొందరు ఏమనుకుంటారంటే ఈ ప్రాబ్లం వచ్చింది కదా, నాకు నెక్ పెయినే ఉంది కదా అని కన్ఫ్యూజన్లో ఉంటారు. సేమ్ రేడియేటింగ్ అంతా ఈ చేయంతా లాగడం ఉంటుంది, అండ్ నమ్నెస్ అండ్ టింగ్లింగ్ సెన్సేషన్, తిమ్ముర్లు, మొద్దుబారిపోవటం, వీక్ అవ్వటం, అంటే హ్యాండ్లో స్ట్రెంత్ అనేది ఉండదు. ఈ హ్యాండ్ ఎప్పుడైతే మీరు ఇలా పిడికిలు బిగించి చూసుకోండి, ఆ స్ట్రెంత్ ఏదైతే కోల్పోతుందో, అంటే నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు, ఇదేదైతే మీరు చెప్పిన ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇది ఇలా పిడికిలు బిగించుకోండి, దానిలో స్ట్రెంత్ ఏదైనా తక్కువ అనిపించింది, నా హ్యాండ్ వీక్ అనిపించిందంటే మీరు కంప్లీట్గా ఆ ప్రాబ్లంలో మీరు ఉన్నట్టే. ఈ ప్రాబ్లమ్ని తొందరగా రెక్టిఫై చేసుకొని ప్రాపర్ డయాగ్నోస్, అంటే డయాగ్నోస్ కూడా ఎలా చేసుకోవాలంటే అండి, మీరు ఎంఆర్ఐలోనే బయటికి రావాలని, ఎక్స్రేలోనే తెలియాలని ఏం కాదు. ఫిజికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, దానికి సంబంధించిన కొన్ని సర్వైకల్కి సంబంధించింది, ఈ ప్రాబ్లంకి సంబంధించి కొన్ని టెస్టులు ఉంటాయి, ఫిజికల్ ఎగ్జామినేషన్స్ అంటాం. అవి మేము చేస్తాం. చేసినప్పుడు ఆ ప్రాబ్లంలో డయాగ్నోస్ అయింది అనుకోండి, ఇట్స్ ఫైన్. లేదు అనుకోండి, మీరు అనుకున్నట్టు ఎంఆర్ఐయో, ఎక్స్రేనో, సిటీయో ఏదో ఒకటి చేయించాల్సి వస్తుంది. ఆ ప్రాబ్లం పర్టికులర్గా ఈ నెక్ పెయినా, ఈ చెప్పిన థొరాసిక్ అవుట్లెట్ సిండ్రోమా, ఈ చిన్న కన్ఫ్యూజన్ నుంచి బయటపడాలంటే మాత్రం ఎగ్జామినేషన్ ఉండాలి, ఎంఆర్ఐ కానీ దీన్ని కానీ తీయించుకోవాల్సి వస్తుంది. ఆ తీయించుకున్న తర్వాత మీరు రెమెడీ అనేది కూడా మీ దగ్గర పేషెంట్కి, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ఎక్కడ కూడా పేషెంట్కి ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ ఇవ్వడం, పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం, ఇటువంటి ఇవ్వడం జరగదు. ఎందుకంటే అవి ఇస్తాం, ఇచ్చిన రోజు ఏమవుతుంది, మీకు టెంపరీ రిలీఫ్, అంటే ఆ రోజు కానీ 2-3 రోజులు కానీ బాగుంటుంది, కానీ మళ్ళీ రిపీట్ అవ్వడం జరుగుతుంది. అది మీకు ఒక పెయిన్ ట్యాబ్లెట్ కానీ, ఒక పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు కానీ, ఒక పెయిన్ గెట్ థియరీ మెకానిజంలో ఎలా అయితే వర్క్ అవుతుందో అదే వర్క్ అయ్యి మీకు ఏదైతే ఆ సొల్యూషన్ అప్పటికప్పుడు టెంపరీ రిలీఫ్ అనేది వస్తుంది. కానీ మనం అది చేసేది అది కాదు. మీ ప్రాబ్లం డయాగ్నోస్ అయిన తర్వాత రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ చేస్తాం. కంప్లీట్ థెరపీ కాంబినేషన్ థెరపీ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఈ ట్రీట్మెంట్స్ అనేది ఎక్కడ కూడా మీకు హార్మ్ఫుల్ అనేది ఉండదు, 1% కూడా సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఏదైనా ఇప్పుడు ఇందాక చెప్పిన సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిమ్టమ్స్ కనుక మీకు కనబడితే మాత్రం తొందరగా డయాగ్నోస్ చేసుకొని, తొందరగా రెక్టిఫై చేసుకొని మీ ప్రాబ్లం నుంచి బయటపడాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.